దేవుణ్ణి యేసయ్య మనకి నాన్నగా పరిచయం చేస్తున్నాడు. దేవుణ్ణి నాన్నగా మనం తెలుసుకోవటం ద్వారా, నాన్నగా మనం కలుసుకోవటం ద్వారా మనకు వనగూరే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ మనం అన్నీ చెప్పుకొని మన సంగతులన్నీ ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఆయన దగ్గర మనకి అవకాశం ఏర్పడింది. రెండవది, నాన్నని మనం సమీపంగా ఎరుగుట మాత్రమే గాక నాన్న బాధ్యతలు కూడా నెరవేర్చడానికి మనకి చిత్తశుద్ధి కలిగింది. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి తన స్వయాన్ని వెతుక్కున్నాడా, నాన్న చిత్తాన్ని వెతికాడా? ఎప్పుడన్నా చూడండి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి వచ్చాను. తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము నెరవేర్చడం నాకు ఆహారము పానమై ఉన్నది, నా తండ్రి మహిమను వెతకడానికి వచ్చాను. ఎప్పుడన్నా చూడు, నా తండ్రి నా తండ్రి నా తండ్రి. యేసు ప్రభు పొందిన ఆత్మను మనం పొందాం. యేసు ప్రభు వలనే మనం తండ్రిని ఎరిగినట్లయితే మనం కూడా ఇదే మాట అనగలం. ఏమనగలం? నా ఇష్టము కాదు, నా తండ్రి చిత్తం. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ.